హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఈ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ నేను నా యొక్క ఛానల్లో ఈ టాపిక్ పైన అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పైన ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోలో నేను tan a plus b ఫార్ములా యూజ్ చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో సో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కానీ వీడియోని మిస్ అయ్యి ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. లేకపోతే పైన వీడియోలో ఐ కార్డ్స్ పైన యూజ్ చేస్తున్నాను, సో అక్కడ వెళ్ళి క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం cos a plus b ఫార్ములా యూజ్ చేసి సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీగా తెలుసుకుంటాం. సో వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఫ్రెండ్స్, మీరు కానీ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో కింద ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం cos a plus b ఫార్ములాని యూజ్ చేసి సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో సో తెలుసుకుందాం. సో cos a plus bకి ఫార్ములా cos a cos b మైనస్ sin a sin b, ఇది అన్నమాట ఫార్ములా cos a plus bకి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని చూద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి sin inverse of 4/5 ప్లస్ sin inverse of 5/13 ఈక్వల్స్ టు cos inverse of 16/65. ఇక్కడ మనం LHS ఈక్వల్స్ టు RHS అంటే బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ వాల్యూస్ అనేసి చూపించాలి. సో ఇప్పుడు మనం వీటికి సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకోవాలి. సో ప్రాబ్లం అలాగే నోట్ డౌన్ చేసుకున్నాం. sin inverse of 4/5 ప్లస్ sin inverse of 5/13 ఈక్వల్స్ టు cos inverse of 16/65 రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టర్ ఉంది కదా sin inverse of 4/5, సో దీన్ని నేను ఏగా తీసుకుంటాను. సో ఈ ఫ్యాక్టర్ sin inverse of 5/13 అనేసి ఉంది కదా, సో దీన్ని నేను బీగా తీసుకుంటాను. సో ఇప్పుడు అలా హెచ్ఎస్ అయిపోయినటువంటి cos inverse of 16/65ని సిగా తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు sin inverse of 5/5, ఇక్కడ 4/5 దగ్గర sin అనేది ఇన్వర్స్గా ఉంది. సో ఇటువైపు కానీ వచ్చినట్లయితే సో sin ఏగా మారుతుంది. సో sin a ఈక్వల్స్ టు 4/5. సో అదేవిధంగా sin ఇక్కడ 5/13 దగ్గర కూడా sin అనేది ఇన్వర్స్గా ఉంది. ఇటువైపు వస్తే sin bగా మారుతుంది. సో sin b ఈక్వల్స్ టు 5/13. అదేవిధంగా ఇప్పుడు c ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 16/65. సో ఇక్కడ 16/65 దగ్గర cos అనేది ఇన్వర్స్గా ఉంది. సో ఇటువైపు వస్తే cos అవుతుంది. సో cos c ఈక్వల్స్ టు 16/65. సో ఇక్కడ నేను ఇప్పుడు a ప్లస్ b ఈక్వల్స్ టు c, సో దీనికి నేను బోత్ సైడ్స్ కూడా కాస్తో మల్టిప్లై చేస్తాను. సో మల్టిప్లై చేసినట్లయితే నాకు కాస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ టు కాస్ c రావడం జరుగుతుంది. సో ఇక్కడ LHS వైపు చూసినట్లయితే కాస్ ఆఫ్ a ప్లస్ b, సో దీన్ని చూసినట్లయితే మనకు సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకు కాస్ a ప్లస్ b ఫార్ములా ప్రకారం ఉంది. సో ఆ ఫార్మేట్ ప్రకారం నేను ఇప్పుడు కాస్ a ప్లస్ bకి ఫార్ములా రాస్తాను. కాస్ a కాస్ b మైనస్ sin a sin b. సో ఇక్కడ మనకు గివెన్ డేటాలో చూసినట్టయితే sin a అండ్ sin b ఇవి రెండింటి వాల్యూస్ కూడా మనకు గివెన్ డేటాలో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ cos a cos b వాల్యూస్ ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఈ sin a అండ్ sin b వాల్యూని బేస్ చేసుకొని మనం cos a అండ్ cos b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో ట్రయాంగిల్కి పైథాగరస్ థియరమ్ని అప్లై చేసి cos a అండ్ cos b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో sin a వాల్యూ మనకు ఇవ్వడం జరిగింది. సో sin a వాల్యూని బేస్ చేసుకొని cos a ఫైండ్ అవుట్ చేస్తాం. sin b వాల్యూని బేస్ చేసుకొని cos b వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇప్పుడు ఫర్ cos a వాల్యూ ఫ్రమ్ sin a ఈక్వల్స్ టు 4/5. cos a వాల్యూ కోసం sin a వాల్యూ నుంచి మనం ఇప్పుడు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? cos aకి. సో ఇప్పుడు నేను sin a వాల్యూ వచ్చేసరికి ఏంటిది 4/5. సో ఇక్కడ పైథాగరస్ థియరమ్లో sin a ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏది? AC అంటే ఇది అనమాట. సో ఈ సైడ్ వాల్యూ ఎంత? 4 అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆపోజిట్ సైడ్. సో 4 ఇక్కడ నోట్ డౌన్ చేశాను. సో హైపోటెన్యూస్ అంటే CB, సో ఈ సైడ్ అనమాట. సో ఈ వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చేసారు 5 అనేసి. సో దాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. సో ఇప్పుడు నేను దీనికి పైథాగరస్ థియరమ్ అప్లై చేసినట్లయితే అడ్జసెంట్ సైడ్ అంటే AB వాల్యూ వస్తుంది. సో అది ఎలాగంటే సో మనకి పైథాగరస్ థియరమ్ ఏం తెలియజేస్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్లో నేను పైన ఇచ్చినటువంటి
బోత్ వాల్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ స్క్వేర్ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్ని నేను ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నాకు అడ్జసెంట్ సైడ్ వాల్యూ వస్తుంది. సో నాకు ఫైనల్గా అడ్జసెంట్ సైడ్ వాల్యూ అంటే ఏబి వచ్చేసి 3గా రావడం జరిగింది. సో ఈ ఈక్వేషన్లో సిబి స్క్వేర్ అంటే సిబి అంటే అది సిబి హైపోటెన్యూస్ సిబి. సో ఈ 5 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఏసి అంటే ఆపోజిట్ సైడ్ ఎంత 4. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఏబి సో ఈ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి అలాగే పెట్టేసాను, వాల్యూస్ లేదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో దీనిలో నుంచి నేను ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. సో ఇక్కడ ఇలా రావడం జరిగింది. ఇక్కడ 16 అనేది అడిషన్ చేస్తుంది. సో ఈక్వల్స్కి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో 25 - 16 ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. సో 25 నుంచి 16 లెస్ చేస్తే మనకు 9 వస్తుంది. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చినట్టయితే మనకు ఏబీ ఈక్వల్స్ టు √9 వస్తుంది. సో ఇప్పుడు మనకు √9 యొక్క వాల్యూ ఎంత 3. సో ఇప్పుడు మనకు ఏబీ వాల్యూ వచ్చేసింది, అంటే అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ వచ్చేసింది ఎంత 3. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో 3 సైడ్ వాల్యూస్ ఉంది, అంటే ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనకు కాసే పైథాగరస్ థియరంలో కాసే ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఎంత 3, హైపోటెన్యూస్ ఎంత 5. సో 3/5 దేనికి కాసేకి 3/5. సో కాసే ఈక్వల్స్ టు 3/5 అంటే ఇప్పుడు మనం కాస్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకొని సైన్ ఏ వాల్యూని బేస్ చేసుకొని పైథాగరస్ థియరం అప్లై చేసి కాస్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సిమిలర్గా సైన్ బి వాల్యూని బేస్ చేసుకొని కాస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదేలాగా చూడండి, కాస్ బి వాల్యూ ఫ్రమ్ సైన్ బి ఈక్వల్స్ టు 5/13. సో ఈ 5/13ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కాస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సైన్ బికి ఫార్ములా ఏంటి పైథాగరస్ థియరంలో, సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఏది ఏబి అనమాట. సో ఈ సైడ్ ఎంత 5. సో హైపోటెన్యూస్ ఎంత 13 ఏసీ ఈ సైడ్ అనమాట. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బీసీ వాల్యూని ఫైండ్ చేయాలి ఈ సైడ్. సో దీనికోసం మళ్ళీ పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బీసీ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ ఇదనమాట. సో ఈ ఈక్వేషన్లో పైన ఉన్నటువంటి ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూ హైపోటెన్యూస్ సైడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో 13 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే 169, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ 25 ప్లస్ ఉంది, సో ఇటువైపు అయితే మైనస్ అవుతుంది. సో 169 మైనస్ 25 ఈక్వల్స్ టు 144 వస్తుంది అనమాట. సో ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్. సో 144, సో ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్ళినట్టయితే రూట్ అవుతుంది. సో బీసీ ఈక్వల్స్ టు √144. సో √144 యొక్క వాల్యూ ఎంత అంటే సో 12. ఇప్పుడు మనం అడ్జసెంట్ సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత 12. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కాస్ బీకి ఫార్ములా ఏంటి పైథాగరస్ థియరంలో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే అడ్జసెంట్ ఈ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో ఇక్కడ మనకు అడ్జసెంట్ ఎంత 12, హైపోటెన్యూస్ ఎంత 13. సో 12/13 కాస్ బీకి. సో ఇప్పుడు మనం కాస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. దేన్ని బేస్ చేసుకొని సైన్ బి వాల్యూని బేస్ చేసుకొని పైథాగరస్ థియరం అప్లై చేసి కాస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం సైన్ ఏ అండ్ సైన్ బి వాల్యూని బేస్ చేసుకుని కాస్ ఏ అండ్ కాస్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం బై అప్లయింగ్ పైథాగరస్ థియరం. సో ఇప్పుడు మనకి కావాల్సిన కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములాలో కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి కదా. సో ఇప్పుడు మనకు కాస్ ఏ కాస్ బి వాల్యూస్ ఉంది అండ్ సైన్ ఏ సైన్ బి వాల్యూస్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ 4 వాల్యూస్ని కూడా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ కాస్ ఏ మనకు ఎంత వచ్చింది 3/5 ఇంటూ కాస్ బి ఎంత వచ్చింది 12/13 మైనస్ సైన్ ఏ ఎంత 4/5 ఇంటూ సైన్ బి ఎంత 5/13. సో మనకు ఈ విధంగా రావడం జరిగింది. సో దీంట్లో నుంచి మనకు సింప్లిఫై చేసినట్టయితే మనకు 16/65 రావడం జరిగింది. సో మనం ఫస్ట్లో రాసుకున్నాం కదా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాస్ సి అనేసి. సో ఇప్పుడు మనకు కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సో 16/65 ఈ వాల్యూకి ఈక్వల్ అనమాట కాస్ ఏ ప్లస్ బి.
సో ఇక్కడ మనకు a ప్లస్ b దగ్గర కాస్ అనేది మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. సో దాన్ని నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. a ప్లస్ b ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65. సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ అనేసి దీన్ని తీసుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అనేసి 4/5ని తీసుకోవడం జరిగింది. బి వాల్యూ అనేసి దేన్ని తీసుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65. అంటే ఇప్పుడు మనకు ప్రాబ్లమే మళ్ళీ రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు LHS ఈక్వల్స్ టు RHS అనేసి ప్రూవ్ చేశాం. సో ఫ్రెండ్స్ ఇది ఇంతే మనం కాస్ A ప్లస్ బి ఫార్ములాని యూజ్ చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ కాస్ A ప్లస్ బి ఫార్ములాని యూజ్ చేయాలనేసి మనకి ఎలా తెలుస్తుందంటే, సో RHS వైపు మీరు చూసినట్లయితే సో కాస్ అనేసి ప్రూవ్ చేయమన్నట్లయితే సో మనం కాస్ A ప్లస్ బిని తీసుకుంటాం. ఒకవేళ కాట్ అని ఇచ్చి ఉంటే కాట్ A ప్లస్ బిగా తీసుకుంటాం. ఒకవేళ సైన్ ఇచ్చి ఉంటే సో సైన్ A ప్లస్ బి ఫార్ములాని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫార్ములా తీసుకోవాలనేసి మీకు తెలియనట్లయితే సో ఇది ఒక ట్రిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో RHS వైపు ఏదైతే ఇచ్చి ఉంటారో సో వాటిని మనం ఆ ఫార్ములాని తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వెరీ సింపుల్. సో అర్థం కానటువంటి టర్మ్స్ ఏదైనా ఉంటే సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోలో ఏదైనా అర్థం కానటువంటి విషయం ఉంటే సో ఈ యొక్క వీడియో కామెంట్ ద్వారా అడగండి. సో నేను వెంటనే వీడికి మీరు అడిగేటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఇలాంటి ఏదైనా కొత్త టాపిక్స్ కావాలంటే ఏ సబ్జెక్ట్స్ పర్పస్ కూడా సరే సో మీరు కామెంట్స్ ద్వారా అడిగితేనే నాకు తెలుస్తుంది మీకు ఏ వీడియో కావాలనేసి. సో మీరు మీకు ఏ టాపిక్ అయితే కావాలనుకుంటున్నారో సో కామెంట్ ద్వారా తెలియజేయండి. సో అప్పుడే నేను మీకు కావాల్సినటువంటి వీడియోని తెలుసుకొని సో ఆ వీడియోని క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. కానీ వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. So finally, thanks for watching my video.